Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube channel. APDSC నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి మన ఛానల్లో ప్రతి ఒక్క డౌట్ కూడా క్లియర్ చేసుకుంటూ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే APDSCకి సంబంధించి సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసి మన ప్లేలిస్ట్లో ఆల్రెడీ అందుబాటులోకి ఉంచడం జరిగింది. సో వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. ప్రతి ఒక్క టాపిక్ కూడా కంప్లీట్ చేసింది. 1 రూపీ కూడా పే చేయకుండా మ్యాథ్స్కి సంబంధించి అన్ని డౌట్స్ అంటే మెయిన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని వీడియోస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి అర్థమయ్యే విధంగానే వీడియోస్ అనేది రూపొందించడం జరిగింది. సో ఒకసారి వెళ్ళి చూడండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు. అండ్ ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు. అండ్ ఇప్పటి నుంచి మనకి డిఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేదాకా ప్రీవియస్ అడిగిన బిట్స్ని ప్రతిరోజు కూడా డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకుందాము అండ్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో. సో ఈరోజు కూడా 10 బిట్స్ని డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకుందాం. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా. వీడియోని లైక్ చేయడం చాలామంది మర్చిపోయి ఉంటారు. వీడియోని లైక్ చేసి చూడండి. ఫస్ట్ ప్రాబ్లం, ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఇన్ ఈజ్ population of village is 18,750. It is found that the ratio of increase in population is 8% per annum. Find the population after 2 years అంటున్నాడమ్మా. అంటే ఒక గ్రామ జనాభా వచ్చేసి మనకి 18,750 ఉంటే దాంట్లో ఏమవుతుందంటే సంవత్సరానికి 8% పెరుగుతుందంట. అలాంటప్పుడు 2 సంవత్సరాలకి ఎంత అవుతుంది అని అంటున్నాడు. సో దీంట్లో ఒకసారి బాగా మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఎలా చేయాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు, ఫస్ట్ మనకి ఇక్కడ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది చూసుకోవాలమ్మా. ఫస్ట్ ఇక్కడ గ్రామ జనాభా అనేది ఏమవుతుంది, పెరుగుదల అంటున్నాడు. పెరుగుదల ఒకటి, తగ్గుదల రేటు. ఇది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది. పెరుగుదల అంటే యాడ్ చేసుకుంటాం, తగ్గుదల అంటే సబ్ట్రాక్షన్ చేసుకుంటాం, అంటే మైనస్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 100తో కంపారిజన్ చేసుకుంటాం ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకి ఎంత ఇచ్చాడు, 18,750 అన్నాడమ్మా. ఇంటూ ఎంత పెరిగిందంట, 8% పెరిగిందంట. 100తో మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు 8 పెరిగింది అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 108/100. అలాగా ఎన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలు కాబట్టి 2 టైమ్స్ రాసుకోవాలి. ఇంటూ 108/100 ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్స్ ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్గా చేసే విధంగానే చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 10 క్యాన్సిల్ అయిపోతుందమ్మా. ఇంకా ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 zeros, ఇక్కడ 1 0, మొత్తం 3 zeros ఉన్నాయి. 3 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవచ్చు. అంటే 1.875 ఇంటూ ఇక్కడ 108 ఇంటూ 108. ఈ 3ని మనం మల్టిప్లికేషన్ చేసుకుని ఆన్సర్ వేసుకోవాలి. లేదు అంటే నార్మల్ క్యాన్సిలేషన్ అయినా చేసుకొని ఆన్సర్ వేసుకోవాలి. సో నార్మల్ క్యాన్సిలేషన్ అయినా కూడా మనము ఈజీగానే చేసుకోవచ్చు. సో ఇలా చేసుకుంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుందమ్మా, 21,870 అంటే 21,870. అంటే మనకి ఇంతున్న జనాభా 8% పెరగడం వల్ల 2 ఇయర్స్లో ఇంతమందిగా మారిపోతున్నారు. సో దట్ ఈస్ ద ఆన్సర్. మల్టిప్లికేషన్లో కూడా ప్రాసెస్ అంటే ఏముండదమ్మా, నార్మల్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం అంతే. సో నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 24. ద కోఎఫిషియంట్ వెన్ 1 ఇంటీజర్ ఈజ్ డివైడెడ్ బై ద అదర్ ఈజ్ 1.5 అంటున్నాడమ్మా. ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చేసి మనకి 24 అన్నాడు, ఆ తర్వాత డివైడెడ్ బై అని చెప్పేసి 1.5 ఇస్తున్నాడు. ద గ్రేటెస్ట్ ఇంటీజర్ అంటున్నాడు. తెలుగు మీడియం వాళ్ళు బాగా అబ్జర్వ్ చేసుకోండి. 2 ధన సంఖ్యల భేదము 24 అంటున్నాడు. ధన సంఖ్యల భేదము అంటున్నాడు కాబట్టి ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటే x మైనస్
y ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడమ్మా 24 కాబట్టి 24. ఒక దానిని రెండవ దానితో భాగించగా వచ్చే భాగఫలము 1.5 అంటున్నాడు. సో ఒక దాన్ని x/y ఈజ్ ఈక్వల్ టు భాగఫలం 1.5 కాబట్టి 1.5 అనుకుంటున్నాను. అయినా వానిలో పెద్ద సంఖ్య ఏది అంటున్నాడు. ఎలా కనుక్కోవాలి ఇలాంటప్పుడు? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ ఇవన్నీ కూడా. సో x ఈజ్ ఈక్వల్ టు 1.5 డివైడెడ్ బైలో ఉన్న ఈ y ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్ వెళ్తే ఇంటూ అవుతుందమ్మా, కాబట్టి ఇంటూ అయింది. అంటే x వాల్యూ ఎంత వచ్చింది? 1.5y వచ్చింది. కాబట్టి x ప్లేస్లో మనము ఈ 1.5ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో 1.5y మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 24. సో 1.5yలో నుంచి ఒక వై పోయిందమ్మా. మన దగ్గర కేక్ ఉంది, 1.5 కేక్ ఉంది, 1.5 ముక్క ఉంది. 1.5 ముక్కలో నుంచి ఒక ముక్క పోయింది, ఇంకా అర ముక్కే కదా ఉండేది. కాబట్టి ఏమవుతుంది? 0.5y ఈజ్ ఈక్వల్ టు 24. y ఈజ్ ఈక్వల్ టు 24 బై ఈ 0.5 ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్ వస్తే బై అవుతుందమ్మా, బై అవుతుంది. 0.5 అంటే అర్థం ఏంటమ్మా? సగము అని. ఆఫ్ అవుతుంది. ఆఫ్ని ఎలా రాసుకోవచ్చు మనం? 1/2గా రాసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 24/1/2. సో ఇది కాస్త పైకి వస్తే రెసిప్రోకల్ చేంజ్ అయిపోతుంది. సో 24 × 2గా మారిపోతుంది. సో ఇప్పుడు ఎంత అవుతుంది? 2 4s are 8 అవుతుంది, 2 2s are 4 అవుతుంది. అంటే y వాల్యూ నీకు 48 వచ్చిందమ్మా. అలాంటప్పుడు x వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం ఈజీనే కదా. సో x మైనస్ y ప్లస్లో 48 ఈజ్ ఈక్వల్ టు 24. x ఈజ్ ఈక్వల్ టు 24 ప్లస్ 48 మైనస్ 48 అటుపోతే ఏమవుతుందమ్మా? ప్లస్ అవుతుంది కాబట్టి. సో x ఈజ్ ఈక్వల్ టు 8 4 ఎంతమ్మా? 12. ఇదెంతమ్మా మనకి? 6 1 7 అంటే 72. సో x వాల్యూ మనకి 72 వచ్చిందమ్మా, y వాల్యూ 48 వచ్చింది. సో 48 పెద్దదా 72 పెద్దదా? అఫ్ కోర్స్ 72నే పెద్దది. సో ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా మనం చేసుకునేటప్పుడు నీట్గా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదమ్మా. మెయిన్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మన మైండ్లో రన్ అవ్వాల్సింది ఫస్ట్ ఏమి ఇచ్చాడు, సెకండ్ ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు, థర్డ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఏ జీప్ ట్రావెల్స్ 80 కిలోమీటర్స్ ఇన్ 4 hours. అంటే 4 గంటల్లో 80 కిలోమీటర్లు ప్రయాణం చేసిందంటమ్మా. ఎట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్. ఇన్ హౌ మెనీ అవర్స్ విల్ ద జీప్ కవర్ 210 కిలోమీటర్స్ అంటున్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా డిఎస్సిలో అడుగుతున్నాడు. ఇప్పటి నుంచి మనం చెప్పుకునేవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్లో అడిగినవే. ఈవెన్ ఇవి కూడా ప్రీవియస్ ఇయర్లో అడిగినవే అని ఆల్రెడీ మనం చెప్పుకొని ఉన్నాం. ఇలాంటి మోడల్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఎలా చేయాలి ఇలాంటి మోడల్స్ ఉన్నప్పుడు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మ. ఇక్కడ 80 కిలోమీటర్స్ ఈజ్ టు 4 hours. అంటే ఇది కిలోమీటర్స్, ఇదేమో హవర్స్. ఈజ్ ఈక్వల్ టు ఒక జీపు 4 గంటల్లో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అదే వేగంలోతో ఎన్ని గంటల్లో ఆ జీపు 210 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయగలదు. ఇదే ఆర్డర్లో రాసుకోండి. ఫస్ట్ కిలోమీటర్లు, తర్వాత అవర్స్, మళ్ళీ కిలోమీటర్స్ అన్నాడు కాబట్టి మళ్ళీ కిలోమీటర్స్ ఈజ్ టు అవర్స్. అవర్స్కి సంబంధించి మనకు తెలియదు కాబట్టి నేనేమో ఎక్స్ అనుకుంటున్నా. సో కిలోమీటర్స్, అవర్స్. ఆర్డర్ మారితే మాత్రం తప్పు వస్తుంది, ముందే చెప్తున్నాను. దీన్ని ఎలా రాసుకోవచ్చమ్మా? 80/4గా రాసుకోవచ్చు. దీన్ని 210/xగా రాసుకోవచ్చు. అవునా కాదా? ఎస్. 4 1s 4 2s 8 and 20, 4 20s. ఇక్కడ చూడండి అమ్మా, 0 0 ఏమవుతుందమ్మా? క్యాన్సిల్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు న్యూమరేటర్లో క్యాన్సిల్ అవుతుంది, డినామినేటర్లో ఉన్నవి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనల్గా చూడండి అమ్మా, ఏం మిగిలింది? 2/1 ఈజ్ ఈక్వల్ టు 21/x మిగిలిందమ్మా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. ఈ x ఏమో ఇటు వెళ్తుంది, ఈ 2 ఏమో ఇటు వస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుందమ్మా? x ఈజ్ ఈక్వల్ టు 21/2. సో దీన్ని నేను మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చుకుంటున్నా. సో 2 రాస్తున్నాను.
ఇక్కడ 10 రాస్తాను, 2 10s 20, ఇంకెంత రావాలి, 1 రావాలి. కాబట్టి ఎన్ని గంటల్లో ప్రయాణం చేస్తుందమ్మా, 210 కిలోమీటర్లు. 10 గంటల అంటే 10:30 గంటల్లో అది 210 కిలోమీటర్ల ప్రయాణం అనేది చేస్తుంది. సో 210 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి అంటే ఎంత టైం పడుతుంది, దానికి 10:30 గంట పడుతుంది. చూసారా ఎంత క్లారిటీగా ప్రతిదీ కూడా మనం డిస్కషన్ చేసుకుంటున్నాం. ఇప్పటికీ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే, సో ప్రతిదీ కూడా ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసము చాలా కష్టపడి వీడియోస్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో మీ నుంచి మాకు చిన్న సపోర్ట్ ఏంటంటే మీరు లైక్ చేస్తే మాకు అది సపోర్ట్గా ఉంటుంది. సో దానికోసం ఇంకా మనము ఖచ్చితంగా వేరే వేరే ప్రాబ్లమ్స్, డిఫరెంట్ మోడల్స్ కూడా డిస్కషన్ చేసుకునేలాగా కూడా ఉంటుంది. అందుకనేసి సో మాకు మోటివేషన్గా ఉంటుందని చెప్పేసి మీ నుంచి ఒక చిన్న సపోర్ట్ అనమాట. నెక్స్ట్ ఈ ప్రాబ్లం అనేది చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫోర్త్ ప్రాబ్లం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలామంది మార్క్స్ని పోగొట్టుకుంటారు. చూడండి ఇక్కడ ఏ అంటే ఒక పర్సన్ లాగా అనమాట. ఏ సోల్డ్ ఏ వాచ్ టు బి ఎట్ 12% గెయిన్ అంటున్నాడు. ఏం చేశాడంటే బికి ఒక వాచ్ని అమ్మేశాడంట 12% లాభంతో. బి సోల్డ్ ఇట్ టు సి. బి ఏం చేశాడంటే సికి అమ్మేశాడంట ఎంత, 5% లాస్తో. ఇఫ్ సి పెయిడ్, సి ఎంత పే చేశాడంట, 2660 రూపాయలు పే చేశాడంట. దెన్ ఫైండ్ హౌ మచ్ డిడ్ ఏ సోల్డ్ అంటున్నాడు. అయితే స్టార్టింగ్లో ఏ బికి అమ్మాడు చూసారా, ఆ కాస్ట్ కావాలంట. అంటే ఏ అనే పర్సను బి అనే పర్సన్కి అమ్మేశాడు. చూడమ్మా జాగ్రత్తగా చూడాలి. ఏ అనే పర్సను బి అనే పర్సన్కి అమ్మేశాడు. ఎంత పర్సంటేజ్తో, 112% ప్రాఫిట్తో. కానీ ఇక్కడ అమౌంట్ అనేది మనకు తెలియదు. కానీ బి అనే పర్సన్ ఏం చేశాడు, సి అనే పర్సన్కి అమ్మేశాడు. ఎంత పర్సంటేజ్ నష్టంతో, 5% నష్టంతో అమ్మేశాడు. ఎంతకు అమ్మాడు, ఇఫ్ సి పెయిడ్, సి ఎంత పే చేశాడు, 2660 రూపాయలు పే చేశాడు. అంటే దాని అర్థం ఏంటి, తను బి అనేది సికి అమ్మాడు, ఇంతకు అమ్మాడు అని దాని అర్థం. అయితే బి అనేవాడు ఏ దగ్గర నుంచి ఎంతకు కొన్నాడు అనేది ఒకటే, ఏ అనేవాడు బికి ఎంతకు అమ్మాడు అనేది కూడా ఒకటే. అర్థమవుతుందమ్మా. నేను నీకు ఇప్పుడు నువ్వు ఈ వీడియో చూస్తున్నావు, నేను నీకు ఒక పెన్నుని 5 రూపాయలకు అమ్మాను. సో బాజీ సారు ఆ పర్సన్ రాజు అనే పర్సన్కి ఎంతకు అమ్మాడు అంటే 5 రూపాయలకు అమ్మాడు. మరి రాజు బాజీ సార్ దగ్గరికి ఎంత కొన్నాడు, 5 రూపాయలకే కొన్నాడు. రెండు ఒకటే. ఓకేనా. సో ఇలాంటి టైంలో మనము చాలా అంటే చాలా జాగ్రత్తగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి. ఒకసారి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ బి నుంచి సికి ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం. సి ఎంతకి ఇచ్చాడమ్మా, ఎంత ఇచ్చాడు సార్ సికి, సి 2660 రూపాయలు ఇచ్చాడు. ఎంత పర్సంటేజ్ లాస్కి, 5% లాస్కి. అంటే 5% అంటే మనం ఏం చేయాలి, ఇందాక చెప్పాను, ఎక్కువైతే యాడ్ చేయాలి, తక్కువైతే 100లో నుంచి తీసేయాలి అని చెప్పేసి. ఇందాక 8% చేసాం పాపులేషన్ ప్రాబ్లం, అంటే 108 రాసాం కదా. సో ఇక్కడ 5% లాస్ కాబట్టి 100లో తీసేస్తున్నాం. ఎంతకి, బై 100. ఎవరిది ఇదంతా కూడా, బికి సంబంధించింది. కాబట్టి ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు 2660 ఇంటూ, సో ఇదంతా ఇంటూ ఫామ్లో ఉంది, ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్ వెళ్ళినప్పుడు రెసిప్రోకల్ చేంజ్ అవుతుంది. అంటే 100/95 అవుతుంది. సో క్యాన్సిలేషన్స్ జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేసుకోవచ్చు, 5తో 2తో 3తో క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలా కాకుండా డైరెక్ట్గా నేను క్యాన్సిల్ చేసేస్తున్నా, టైం ఉండదు కాబట్టి. 95 1s 95 28s. కావాలంటే మీరు మల్టిప్లికేషన్ చేసుకోండి. అంటే మన మల్టిప్లికేషన్ థాట్ అనేది ఎక్కువగా చేసుకోవాలి అని దాని అర్థం. సో 95 28s ఎంత వస్తుందమ్మా, 28 ఇంటూ 100 అంటే 2 zeros. అంటే బి అనే పర్సన్ ఎంతకు అమ్మాడు, ఎంత కొన్నాడు, తను ఎంత కొన్నాడమ్మా, మొత్తము 2800కి కొన్నాడు. ఎవరి దగ్గర నుంచి కొన్నాడు, 2800కి ఏ దగ్గర నుంచి కొన్నాడు.
అంటే బి దగ్గర బి అనే పర్సన్ దగ్గర 2800 ఉంటే దానికి 5% లాస్తో అమ్మాడు అంటే అది కాస్త ఎలా మారిపోయింది, 2660గా మారిపోయింది. అర్థమవుతుంది కదా? ఓకే. సో నెక్స్ట్ ఏం అడిగాడు చూడండమ్మా. దెన్ ఫైండ్ హౌ మచ్ డిడ్ ఏ సోల్డ్ ఇట్ అంటున్నాడు. ఏ ఎంతకి అమ్మాడు అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఈ ఆన్సర్ అనేది సరిపోతుంది. కాకపోతే ఒకవేళ తను మార్చి ఇస్తే ఏ ఎంత కొన్నాడు అనేసి అమ్మిన వేళ వచ్చేసిందమ్మా. ఏ ఎంతకు అమ్మేశాడు, ఇంతకు అమ్మేశాడు, ఆన్సర్ అయితే వచ్చేసింది. ఓకేనా? కానీ ఒకవేళ ఏ అనే పర్సను ఎంతకి కొన్నాడు, వేరే పర్సన్ దగ్గర ఎంత కొన్నాడు అని మనకి ఒకవేళ అడిగాడంటే మాత్రము అప్పుడేం చేస్తాము, ఏ ఇంటూ ఎంతకి 112 112/100 ఈజ్ ఈక్వల్ టు 2800. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 2800 ఇంటూ రెసిప్రోకల్ చేంజ్ అవుతుంది. సో 100/112 112 1 112 25 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఆన్సర్ ఎంత వస్తుందమ్మా మనకి, 2500 వస్తుంది. ఎంత వస్తుందమ్మా, 2500. అర్థమైందా ప్రతి ఒక్కరికి? సో ఇక్కడ ఏ ఒక గడియారమును జాగ్రత్తగా చూడండి. అందుకనే ఇది ప్రతి ఒక్కరికి అర్థం, లేట్ అయినా పర్లా, ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఏ ఒక గడియారము 12% లాభమునకు బీకు అమ్మెను, బి దానిని 5% నష్టమునకు అమ్మెను, సి ఆ గడియారమును 2660 చెల్లించిన ఆ గడియారమునకు ఎంతకు అమ్మెను అంటున్నాడు. అది ఫైనల్గా ఎంత వచ్చిందా మనకి, ఆప్షన్ డి అనేది ఆన్సర్ వచ్చింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నా. 5th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే, వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద లార్జెస్ట్ వెజల్. మెయిన్ మనకి ఎక్కువగా గుర్తుండాల్సిందమ్మా, బాగా అబ్జర్వ్ చేయండి. సో మనకి ఎక్కువగా గుర్తుండాల్సింది ఈ లార్జెస్ట్ వెజల్. లార్జెస్ట్ అన్నది బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. which can measure the oil from the all 3 vessels containing 42 liters, 28 liters and 70 liters. ఇది మెయిన్ పార్ట్స్ మనకి, ఇవి కావాలి మనకి. ఇన్ ద ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ 3 పాయింట్స్ మాత్రమే మన మైండ్లో ఉండాలి. ఈ 3 పాయింట్స్ మన మైండ్లో ఉంటే ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా మనం ఇక్కడ ఈజీగా చేసుకోవచ్చు. అంటే 3 రకాల నూనెలు ఉన్నాయమ్మా తెలుగు మీడియం స్టూడెంట్స్. 42 లీటర్స్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. 28 లీటర్స్ 70 లీటర్స్ ఉన్నాయంట. ఆ మూడింటికి సంబంధించి కొలవడానికి కావాల్సిన కొలత పాత్రల యొక్క గరిష్ట పరిమాణము అంటున్నాడు. గరిష్ట అంటున్నాడు. గరిష్ట అంటే గసాబా చేయాలి, కనిష్ట అంటే ఎల్సిఎం చేయాలి, అంటే కసాగు చేయాలి. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ చేసుకోవాలి. హెచ్సిఎఫ్ చేసుకోవడానికి మనకి 2-3 మెథడ్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఈజీగా మనకి తొందరగా అయిపోయే విధంగా చూద్దాం. 42 ఒకటి ఉందమ్మా, 28 ఒకటి ఉంది, 72 ఒకటి ఉంది. ఫస్ట్ నేను ఈ రెండింటికి చేస్తాను, ఆన్సర్ వస్తుంది. వచ్చిన ఆన్సర్తో 70కి చేసుకుంటా. ఓకేనా? సో ఎంత ఈజీగా ఉందో చూడండి. 28తో 42కి చేసుకుంటున్నానమ్మా. 21 1 28 ఎంత వస్తుందమ్మా మనకి, ఇక్కడ 12 వస్తే 4 వస్తుంది. ఇక్కడ పోతుంది 3లో నుంచి 2 పోతే ఎంత 1. సో మళ్ళీ చేస్తున్నాను 28. సో 14 2s 28, ఆన్సర్ 0 వచ్చిందమ్మా. అంటే మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ ఏదైతే ఉంటుందో 0కి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉండేది మనకి హెచ్సిఎఫ్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఆన్సర్ ఎంత అవుతుంది ఇక్కడ 14 అవుతుంది. ఈ 14తో మళ్ళీ నేను థర్డ్ 70కి చేసుకుంటా. 14 5s 70. ఆన్సర్ ఎంత వచ్చిందంటే ఏమని చెప్తారు, 5 అని చెప్తారు చాలామంది. రాంగ్ అవుతుంది, 14 అని చెప్పాలి. ఇక్కడ ఏదైతే ఉంటుందో అది మనకి ఆన్సర్ అవుతుంది. గసాబా అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది అనుకుంటున్నా. ఎల్సిఎం కానివ్వండి, హెచ్సిఎఫ్ కానివ్వండి, ఇట్లాంటి కాన్సెప్టే. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పుకునేటప్పుడు మళ్ళీ కాన్సెప్ట్ దగ్గరికి వెళ్ళామనుకోండి వీడియో చాలా లెంత్ అయిపోతుంది. అందుకని కాన్సెప్ట్ ఎవరైనా డౌట్ ఉంటే మాత్రం వేరేదేమీ ఆలోచించకుండా వెంటనే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీకు ఏ డౌట్ ఉన్నా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్రతి ఒక్క కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్డ్గా. అసలు ఏమీ మ్యాథ్స్ రాదు అనుకున్న వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పాను. ఓకేనా? ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఎంత మనకి 14 వచ్చింది. ఎక్కడుంది ఆప్షను,
ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ మధ్య టెట్లో కూడా చాలాసార్లు అడిగాడు ఈ మధ్య. ఇఫ్ ద నెంబర్ 97215 ఒక బ్లాంక్ ఇచ్చేసాడమ్మా, ఒక బ్లాంక్. ఈ బ్లాంక్లో ఒక నెంబర్ ఉంటుందంటే అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 1's ప్లేస్లో 6 అయితే ఇచ్చేసాడు. ఇఫ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 11, ఇది 11 చేత నిశేషంగా భాగించబడుతుందంట. దెన్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అంటున్నాడమ్మా. అంటే ఖాళీగా వదిలేసిన ప్లేస్లో ఏ నెంబర్ అయి ఉంటుంది అంటున్నాడు. ఏ నెంబర్ అయి ఉంటుంది అంటే మనకేం తెలియాలి? 11కి సంబంధించిన డివిజిబిలిటీ రూల్ తెలియాలి. భాజనీయత సూత్రాలలో ఖచ్చితంగా 11వకి సంబంధించి మొన్న టెట్లో కూడా అడిగాడు. కాబట్టి భాజనీయత సూత్రాల నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది. కాబట్టి ప్రతిదీ కూడా మన దాంట్లో ఉంది, ఆల్రెడీ మన దాంట్లో ఉంది. చూడండి ఒకసారి, బాగా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఏముందమ్మా బాగా 9 ఉంది, 7, 2, 1, 5 బ్లాంక్ 6. ఇప్పుడు 11కి సంబంధించిన డివిజిబిలిటీ రూల్ ఏమవుతుంది? నెంబర్స్ మార్చి నెంబర్స్ మీద జంప్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ జంప్ అయిన నెంబర్స్, సెకండ్ జంప్ అయిన నెంబర్స్. సో మనం సబ్ట్రాక్షన్ చేసామనుకోండి, వచ్చే ఆన్సర్ 0 అయినా అయి ఉండాలి, లేకపోతే 11కి సంబంధించిన మల్టిపుల్స్ అయినా అయి ఉండాలి. ఓకేనా? సో ఒకసారి బాగా చేయండి. ఫస్ట్ 6కి సంబంధించి నేను స్టార్ట్ చేస్తాను. 6 ఎక్కడికి వెళ్తుంది? 5కి. మళ్ళీ 5 ఎక్కడికి వెళ్తుంది? 2కి. మళ్ళీ 2 ఎక్కడికి వెళ్తుంది? 9 దగ్గరికి. ఇవన్నీ యాడ్ చేసుకోవాలి మనం. సో 5 ఇక్కడ ఏమొచ్చిందమ్మా? సో 9 ఒక 2 ఎంత అవుతుందో మనకి? 11 ఒక 5 16 ఒక 6 ఎంతమ్మా? 22 మైనస్ ఇప్పుడు 7 నుంచి 1కి, 1 నుంచి ఇక్కడికి చూడమ్మా. 7 నుంచి 1 నుంచి ఇక్కడ ఖాళీగా ఉండే ప్లేస్లోకి వెళ్ళాలి. 7, 1 ఎంతమ్మా? 8 మనకు వచ్చింది. ఇక్కడ 8కి ఎంత యాడ్ చేస్తే డివిజిబుల్ అవుతుంది? ఇప్పుడు ఇక్కడ డివిజిబుల్ అవ్వాలి అంటే ఇక్కడ 22 అయినా రావాలి, లేకపోతే 11 అయినా రావాలి. ఎందుకంటే ఇప్పుడు పొరపాటున మనం 11 రాసామనుకోండి, 22 నుంచి 11 పోతే ఎంత? 11 వస్తుంది. అంటే వచ్చే ఆన్సర్ నేను ఏమని చెప్పాను? 0 అయినా అయి ఉండాలి, 11కి సంబంధించిన మల్టిపుల్స్ అంటే గుణిజాలైనా అయి ఉండాలి. అంటే ఏంటి? 11, 22, 33, ఈ నెంబర్స్ అయినా అయి ఉండాలి. అంతేగాని వేరే నెంబర్ ఏమి ఉండకూడదు. 2, 7, 4 ఇట్లాంటి ఏమి ఉండకూడదు. ఇవి మాత్రమే ఉండాలి. సో ఇక్కడ 11 రావాలి అంటే 7, 1, 8 ప్లస్ 3 చేస్తా. 8 ప్లస్ 3 చేస్తా, అప్పుడే కదా మనకి 11 వచ్చేది. సో 8 ప్లస్ ఇక్కడ నేను 3 రాసుకుంటాను. అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ 11 వస్తుంది. కాబట్టి ఏ స్మాల్ నెంబర్ మనకి యాడ్ చేస్తే అవుతుందమ్మా? 3. సో 3 అనే నెంబర్ని మనం యాడ్ చేసుకుంటే ఈజీగా కంప్లీట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 7th ప్రాబ్లం. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. 7th ప్రాబ్లం. సో మిస్టర్ ఏ వాక్స్. సో ఎన్ని మీటర్స్ వెళ్ళాడమ్మా? 1, 2 బై మీటర్స్. 1, 2 బై మీటర్స్ అంటే ఫస్ట్ మిశ్రమ భిన్నాన్ని మనము భిన్నంలోకి మార్చుకోవాలి. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ని మార్చుకుంటున్నాం చూడమ్మా. 3 1s 3 + 2 5 అంటే 5/3 మీటర్స్. సో ఇంతవరకు బాగానే ఉంది. దేంట్లో? 1 సెకండ్లోనే, 1 సెకండ్లో ఇంత దూరం ప్రయాణించాడు. హౌ మచ్ డిస్టెన్స్ విల్ హీ వాక్ ఇన్ 12 మినిట్స్? 12 మినిట్స్లో ఎంత వెళ్తాడో అంటున్నాడు. 12 మినిట్స్లో ఎంత డిస్టెన్స్ వెళ్తాడో అంటున్నాడు. అంటే 1 సెకండ్లో అయితే ఇంత, 12 మినిట్స్ అంటున్నాడు. అంటే మినిట్స్ని మళ్ళీ దేంట్లోకి మార్చుకోవాలి మనం? సెకండ్స్లోకి మార్చుకోవాలి. సో 1 minute ఈజ్ ఈక్వల్ టు 60. 12 minutes ఎంత అవుతుంది? 12 × 60. ఆ తర్వాత ఇంటూ 1 సెకండ్లో ఇంత దూరము. సో ఇన్ని సెకండ్స్లో ఇంటూ ఇది చేస్తే సరిపోతుంది. సో 3 టేబుల్తో 3 1s, ఇక్కడ 3 2s 0 అంటే 20 times పోతుంది. సో ఇక్కడ చూడండి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. 12 5s 60, 62s 120. అర్థమైందా మీ అందరికీ? అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా, బాగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ నేను 3 టేబుల్తో 320s అమ్మ, 320s ఓకేనా.
ఇక్కడ 12 ఇంటూ 5 చేస్తున్నా, అంటే 12 5 60, 62 120 అండ్ ఈ 0 ఉంది కదా, ఈ 0 కూడా రాసుకుంటున్నా. అప్పుడు ఎంత అవుతుంది మనకి? 1200 అవుతుంది. ఎక్కడ ఉందమ్మా 1200? ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఏమీ లేదు, 1 సెకండ్లో ఇంత దూరం, మరి 12 నిమిషాల్లో, 12 నిమిషాలు అంటే 12 ఇంటూ 60. సో అప్పుడు మనకి ఎంత దూరం అనేది ఈజీగా వచ్చేస్తుంది, ఇంటూ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఈ మధ్య కాలంలో టెట్లో కూడా ఎక్కువగా అడిగాడమ్మా ఈ మోడల్లో. 5 square flowers bed, each of side 2 meters are dug on the piece of 10 meters long and 8 meters wide land. What is the area of the remaining part of the land అంటున్నాడమ్మా. అంటే 10 మీటర్లు పొడవు 8 మీటర్లు వెడల్పు గల స్థలంలో, అంటే స్థలం ఎలా ఉందంట? ఇలా ఉందంట స్థలం. రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. ఎంత ఉంది? 10 మీటర్స్ పొడవు, వెడల్పు వచ్చేసి 5 మీటర్లు ఉంది, 5 మీటర్లు ఉంది. సో దాంట్లో పొదలు తీయబడినాయి. మొక్కల పొదలన్నీ 2 మీటర్ల భుజం గల చతురస్రాలు అయితే అంటున్నాడు. అంటే దీంట్లో 2 మీటర్స్లు భుజము గల చతురస్రాల ముక్కలుని తీయమన్నాడంట. ఎన్ని తీయమన్నాడు? అలాంటివి 5 తీయమన్నాడు. సో 5 తీస్తా, దాంట్లోంచి తీసేస్తే మిగిలినది ఎంత అని అంటున్నాడు. ఎలా తెలుస్తుందమ్మా? సింపుల్ లాజిక్ మనం ఆలోచిద్దాము. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీర్ఘ చతురస్రానికి సంబంధించిన వైశాల్యాన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటా. అంటే మొత్తం స్థలం వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం స్థలం వచ్చేస్తుంది. దీంట్లో అక్కడొక ముక్క, అక్కడొక ముక్క, అక్కడొక ముక్క ఉంది, 5 ముక్కలు. ఒక ముక్కకి వైశాల్యం కనుక్కుంటా, ఇంటూ 5 చేస్తా. అప్పుడు 5 ముక్కలకి సంబంధించి వైశాల్యం వస్తుందిగా, వస్తుంది. టోటల్ వైశాల్యంలో నుంచి ఈ 5 ముక్కల వైశాల్యాన్ని తీసేస్తా. అప్పుడు మిగిలింది ఏదైతే ఉంటుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. అంతేనా కదా? ఎస్. సో ఫస్ట్ ఈ దీర్ఘ చతురస్రానికి సంబంధించిన వైశాల్యం ఏమవుతుందమ్మా? లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఎంత అవుతుంది మనకి? 10 ఇంటూ 5 అంటే ఎంతమ్మా? 50. అంటే మనకి దీర్ఘ చతురస్రానికి సంబంధించి వైశాల్యం ఎంత వచ్చింది? 50 మనకి మీటర్స్ స్క్వేర్ వచ్చింది. దాంట్లో నుంచి ఎంత ఉందంట? దీర్ఘ చతురస్రానికి సంబంధించిన భుజము 2 మీటర్స్ ఉందంట. సో దానికి సంబంధించిన ఏరియా ఏంటి? సైడ్ ఇంటూ సైడ్ అంటే 2 ఇంటూ 2, 2 రెండుల ఎంత? 4. ఒకదానికి సంబంధించి ఇది, ఒకదానికి సంబంధించి అలాంటివి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. కాబట్టి 5 ఇంటూ 4, 5 4 ఎంత? 20 వచ్చింది. అంటే ఇదంతా కూడా వీటి ఏరియా. ఇది వచ్చేసి టోటల్ ఏరియా. టోటల్లో నుంచి నేను దీన్ని సబ్ట్రాక్షన్ చేసుకుంటున్నాను. సబ్ట్రాక్షన్ చేసుకుంటే మనకి 10 ఇంటూ 8 కదమ్మా ఇక్కడ, సారీ చూసుకుంటా ఒకసారి. 10 ఇంటూ 8, సో 10 ఇంటూ 5 కాదు, 10 ఇంటూ 8, సో 80 వస్తుందమ్మా. సో 80లో నుంచి మనకి 20ని తీసేస్తా. 80లో నుంచి 20ని తీసేస్తా. అప్పుడు ఎంత వస్తుందమ్మా? 60. సో 60 స్క్వేర్ మీటర్స్ అవుతుంది. ఎక్కడుందమ్మా ఆప్షన్? ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇదొక్కటి కొంచెం చూసుకుని, నేను చూసుకోలేదు, నాకు 5 లాగా కనిపిస్తే 5 వేసేది, ఏమనుకోవద్దు. ఓకేనా? సో ఇలాగ మనకి ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా నీట్గా ఈజీగానే చేసుకోవచ్చు. ఓకేనా? ద బేస్ అండ్ హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 4:5 అంటున్నాడమ్మా. అంటే దానికి సంబంధించి ఇట్స్ ఏరియా ఈజ్ కూడా ఇచ్చేసాడు. ఏరియా ఎంత ఇచ్చాడు? 640 సెంటీమీటర్ స్క్వేర్ అంటున్నాడు. ఇట్ హైట్ ఈజ్ సెంటీమీటర్స్ అన్నాడు. అంటే దాని యొక్క ఎత్తుని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. అంటే ఒక త్రిభుజం యొక్క భూమి ఎత్తులు ఇచ్చేసాడు. ఎలాంటి ఇచ్చాడు? నిష్పత్తిలో ఇచ్చాడు, 4:5 అని చెప్పేసి. త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చేసాడు, అయినా దాని ఎత్తుని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. మనకి ఏరియా ఫార్ములా ఏమని తెలుసమ్మా? ఆఫ్ బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా? 640 ఇచ్చాడు ఫార్ములా. అది భూమి అండ్ ఎత్తు. అయితే రేషియో ఇచ్చాడు కాబట్టి దీనికి సంబంధించిన రేషియో హాఫ్ ఇంటూ భూమికి సంబంధించి 4 కాబట్టి 4x రాసుకుంటున్నాను, ఇంటూ హైట్ 5 ఇచ్చాడు కాబట్టి 5x రాసుకుంటున్నాను, ఈజ్ ఈక్వల్ టు 640. సో 2 1s 2 2s ఎంత వచ్చిందమ్మా? 2 5s 10, x ఇంటూ x, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 640.
జీరోకి జీరోకి క్యాన్సిల్, అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా 64. అంటే ఎక్స్ వాల్యూ మనం ఎంత రాసుకోవచ్చు, స్క్వేర్ అడిపోతే స్క్వేర్ రూట్ అవుతుంది 64. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 8 8 64 కదమ్మా, అంటే 8 స్క్వేర్ రాసుకోవచ్చు. స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్. ఫైనల్గా మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా 8 వచ్చింది. అయితే మనకి ఇచ్చిన రేషియోలో ఎత్తు ఏమవుతుందమ్మా, బేస్ వచ్చేసి 4x, అంటే భూమి వచ్చేసి 4x, ఎత్తు హైట్ వచ్చేసి 5x. అయితే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, హైటే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎత్తు ఎంత 5 × x, అంటే 5 × x వాల్యూ ఎంత 8 వచ్చింది. 8 5 ఎంతమ్మా 40. సో దేంట్లో సెంటీమీటర్స్లో చెప్పమన్నాడు, అంటే 40 సెంటీమీటర్స్ అని దాని అర్థం. సో ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ప్రతిదీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే చిన్నగానే ఉంటాయి ప్రాబ్లమ్స్, కాబట్టి దాన్ని అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. ఓకేనా. ఏ పాత్ ఆఫ్ 3 meters wide ఈజ్ కన్స్ట్రక్టెడ్ అరౌండ్ ఏ ప్లాట్ హ్యావింగ్ 80 meters లెంత్ అండ్ 60 meters వైడ్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద పాత్ ఇన్ స్క్వేర్ మీటర్స్ అంటున్నాడమ్మా. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. 3 meters వైడ్ ఉందంట, అంటే వెడల్పు. ఎలాంటి దానికి, 80 మీటర్లు 60 మీటర్లు ఉన్న రెక్టాంగిల్కి సంబంధించిన ప్లాట్ గురించి మాట్లాడుతున్నాడు. 80 మీటర్లు పొడవు ఉందంట, 40 మీటర్లు వెడల్పు ఉందంట ఒక ప్లాట్ చుట్టూ. అంటే ఒక ప్లాట్ అంటే నేను ఇలా తీసుకుంటున్నానమ్మా, ఒక ప్లాట్ ఇది ఇలా తీసుకుంటున్నా. దీనికి సంబంధించి ఎంత 80 అండ్ వెడల్పు వచ్చేసి 40. వీటి చుట్టూ ఏం చేశాడంటే 3 మీటర్లు పెంచుకుంటూ వచ్చాడు. 3 మీటర్లు పెంచుకుంటూ వచ్చేసాడమ్మా. ఎంత 60 కదా, 60 అమ్మా, 60 మీటర్ల వెడల్పు, 60 మీటర్లు. సో ఇలా ఉంది. ఇప్పుడు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది ఎలా మారిపోయింది, ఇలా మారిపోయింది. అంటే ఇది లోపల ఉన్నది, ఇది బయట ఉన్నది. బయట 3 పెరిగింది కదమ్మా, సో ఇటు 3 పెరిగిందమ్మా. సో ఇటు 3 పెరిగింది, బ్లాక్తో రాస్తున్నాను చూడండి. ఇటు 3 పెరిగింది, ఇటు కూడా 3 పెరిగింది. అంటే ఇంతవరకు 80, ఇటు 3 పెరిగింది కాబట్టి 3 + 3 ఎంత 6. అంటే బయట రెక్టాంగిల్ వచ్చేసి 86 ఉందమ్మా పొడవు మీటర్స్. ఇప్పుడు వెడల్పు గురించి మాట్లాడుకుందాం. వెడల్పు ఇంతవరకు అయితే 60, కానీ ఇప్పుడు ఇది కూడా పెరిగింది కదా. సో ఇటు పక్క 3 వచ్చింది, ఇటు పక్క కూడా 3 వచ్చింది. సో దానికి సంబంధించి ఇప్పుడు ఏమవుతుంది, మొత్తం కూడా ఇది 66 అవుతుంది. ఇటొక 3 66 మీటర్స్. ఇప్పుడు దీనికి సంబంధించి పాత్కి సంబంధించి ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అమ్మా. మిడిల్లో ఉండే ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నేనేం చేస్తానంటే ఈ బయట ఉన్న రెక్టాంగిల్కి సంబంధించిన వైశాల్యాన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. దాంట్లో నుంచి లోపల ఉన్న వైశాల్యాన్ని తీసేస్తా. అప్పుడు ఏదైతే ప్లేస్ మిగులుతుందో అదే మనకి ఆన్సర్ అయిపోతుంది. సో ఫస్ట్ దీనికి సంబంధించిన ఏరియా ఫైండ్ అవుట్ చేసుకుంటా. 86 లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదమ్మా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఫార్ములా 86 × 66. సో దీన్ని మనం మల్టిప్లికేషన్ చేసుకుందాం. మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎంత వస్తుందమ్మా, 56 76, అంటే 5676 వస్తుందమ్మా మల్టిప్లికేషన్ చేసుకుంటే. ఇప్పుడు అదంతా మల్టిప్లికేషన్, ఇక్కడ టైం ఎక్స్ట్రా అవుతుంది, మల్టిప్లికేషన్ అనేది చేసేసుకోండి. ఇది బయటకి సంబంధించింది, అవుట్ సైడ్కి సంబంధించింది. ఇప్పుడు ఇన్సైడ్కి సంబంధించిన ఏరియాని ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో L × B దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎంత ఉందమ్మా 80 × 60 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 6 ఎంత 48, 2 zeros. ఇప్పుడు దీంట్లోంచి ఇది సబ్ట్రాక్షన్ చేసుకుంటే సరిపోతుంది. 5 6 7 6 4 8 00, అంటే 6 7 పవరింగ్ తెచ్చుకుంటే 6 16లోంచి 8 పోతే 8. సో 876 ఎక్కడుందమ్మా, 876 అనేది మనకి ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో దీంట్లో ప్రతి ఒక్కటి కూడా కాన్సెప్ట్ వస్తేనే ప్రాబ్లం చేసేటప్పుడు మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందుకనే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, ఎవరైతే కొత్త వాళ్ళు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ టెట్లో మంచి స్కోర్ అనేది మన ఛానల్ని ఫాలో అయ్యి చాలా మంచి స్కోర్ అనేది తెచ్చుకున్నారు. సో ఇప్పుడు కూడా వాళ్ళందరికీ ఆల్రెడీ మన ఛానల్ గురించి ఒక బేసిక్ ఐడియా అనేది ఉంది. సో కొత్తగా చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని కాన్సెప్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి, వాటిని ఒకసారి చూసి ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని ఒకసారి చూసి ఆ తర్వాత
డైలీ మనకి ప్రాక్టీస్ చేయబడుతుంది. సో తప్పకుండా ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో డైలీ ఒక 10 బిట్స్ అనేది మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉందాము. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఇంకా మీకేమైనా టాపిక్స్ డౌట్ ఉంటే, ఆ టాపిక్ మన ప్లేలిస్ట్లో లేకపోతే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సార్ ఫలానా టాపిక్ మాకు డౌట్ ఉంది, కానీ ప్లేలిస్ట్లో ఎంత వెతికినా కూడా లేదు, సో ఆ టాపిక్ గురించి ఒకసారి వీడియో అనేది చేయండి సార్ అని తప్పకుండా మీ సజెషన్ నేను తీసుకుంటాను. ఆ టాపిక్ మీద ఖచ్చితంగా వీడియో చేయడం కూడా జరుగుతుంది. సో ఇలాంటివన్నీ కూడా తప్పకుండా మీకోసం ఈ 1 మంత్ కూడా ఇద్దరము కలిసి కష్టపడదాం. ఓకేనా? సో వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయకపోతే స్టార్టింగ్లో ఇప్పుడైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అని ఫర్దర్గా ఎలాంటి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం చాలామంది మర్చిపోయి ఉంటారు. వీడియోని లైక్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా డీటెయిల్గా డిస్కషన్ చేసుకుందాం బోత్ మీడియంస్లో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్.